సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, DTV ఎపిసోడ్ 126కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం డేట్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 19th March 2021 అండ్ మన టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 6:30 PM అయితే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా న్యూస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు మైక్రోమాక్స్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో మైక్రోమాక్స్ వచ్చేసరికి ఇండియాలో ఇవాళ అఫీషియల్గా మైక్రోమాక్స్ ఇన్ 1 అని చెప్పేసి మనకు ఫోన్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఇది చూసుకున్నట్టయితే వచ్చేసరికి మనకు మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ అవుతుందో. సో ఈ ప్రాసెసర్తో అయితే మనకైతే వస్తుంది. అండ్ ఇది ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 11,999 రూపీస్ అయితే ప్రైస్ అయితే పెట్టారు. సో 11,999 రూపీస్ అంటే ₹1 దాకా మనకు 12,000 అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రైస్ పెట్టి ఫోన్ తీసుకోదగ్గ ఫోన్ అయినా అంటే స్కిప్ అయితే వేసేస్తే బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకు వచ్చేసరికి ఆ 12,000 ప్రైస్ రేంజ్లో మనకు వచ్చేసరికి G85 ప్రాసెసర్తో ఫోన్స్ అనేది దొరుకుతున్నాయి. అని మనకు వచ్చేసరికి ఇంకో 1,000 రూపీస్ ఎక్కువ పడితే Z95, Z90T ఈ ప్రాసెసర్స్తో కూడా మనకైతే ఫోన్స్ అయితే దొరుకుతున్నాయి. సో G85 ఉంది అక్కడ. సో G80కి అయితే ఎరేసింది కదా అని పడిపోకండి, కొంచెం కామన్ సెన్స్ ఆలోచించి. సో G85 అయితే ఉంది అక్కడ, దీన్ని అయితే స్కిప్ అయితే వేసేయండి. సో మైక్రోమాక్స్ మనం ఇండియన్ బ్రాండ్ అని చెప్పేసి నెత్తి మీద అయితే పెట్టుకోలేం కదా. సో జస్ట్ ప్రైస్ ఎక్కువైంది, స్కిప్ అయితే వేసేయండి. అండ్ నెక్స్ట్ ఫోన్ న్యూస్ అయినా మనం చూసుకున్నట్టయితే MI నుంచి అని చెప్పుకోవచ్చు. సో MI 11 Pro ఈ ఫోన్ ఏదైతే ఉందో సో వచ్చేసరికి మనకు త్వరలో లాంచ్ కాబోతుంది. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఫోన్ మనకు 3C సర్టిఫికేషన్ అయితే పొందింది. సో ఈ 3C సర్టిఫికేషన్ ద్వారా మనకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఇది వచ్చేసరికి మనకు 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఈ ఫోన్ అయితే రాబోతుంది. సో ఇది మనకు మేబీ త్వరలోనే లాంచ్ కావచ్చు. సో మనకు దీని గురించి రోజుకో లీక్స్ అయితే వస్తున్నాయి. సో మనకు వచ్చేసరికి ప్రీవియస్గా సెకండరీ డిస్ప్లే కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది. సో దీనికి మనకి ఏదో ఒకటి వస్తుంది. సో మనకు త్వరలోనే లాంచ్ అవుతుంది ఫోన్ అనేది అనుకుంటున్నాను, నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో లాంచ్ చేసిన తర్వాత దీని గురించి అయితే మనం ఇన్డెప్త్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూస్ అయినా మనం చూసుకున్నట్టయితే నోకియా నుంచి అని చెప్పుకోవచ్చు. సో నోకియా X20 ఈ ఫోన్ ఏదైతే ఉందో సో వచ్చేసరికి మనకు గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయితే అయింది. సో ఈ గీక్ బెంచ్లో మనకు వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో సో 5G ప్రాసెసర్ మనకు లేటెస్ట్ క్వాల్కామ్ నుంచి వచ్చిన 400 సిరీస్లో వచ్చిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాసెసర్తో అయితే రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది మనకి ఇండియాకి తీసుకొస్తారా లేదా అని ఇన్ఫర్మేషన్ లేదు. సో తీసుకొచ్చిన వాళ్ళు వచ్చేసరికి ప్రైజెస్ అనేవి ఎక్కువనే పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో బడ్జెట్లో అయితే రాకపోవచ్చు ఈ ఫోన్ అనేది. నెక్స్ట్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే OnePlus నుంచి అని చెప్పుకోవచ్చు. సో OnePlus 9 Pro ఇది వచ్చేసరికి మనకు త్వరలో లాంచ్ కాబోతుంది. అంటే మనకు వచ్చేసరికి ఎల్లుండి 23rd అయితే లాంచ్ అయితే కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ 23rd ఫోన్ అయితే లాంచ్ కాబోతుందని తెలిసిందే. అయితే ఈ ఫోన్ వచ్చేసరికి మనకు 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతుంది. సో 50 వాట్ అంటే 50 వాట్స్, సో 15 కాదు. సో 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే రాబోతుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకు జస్ట్ 43 మినిట్స్లోనే మనకు వచ్చేసరికి 100% మనకైతే ఫుల్ ఛార్జ్ చేస్తుంది అన్నట్టు కూడా వీళ్ళైతే ఒక వీడియో ద్వారా టీజ్ అయితే చేశారు. ఇది వచ్చేసరికి అండ్ మనకు వచ్చేసరికి 65 వాట్ వైర్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే రాబోతున్నారు కూడా వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు OnePlus నుంచి అని చెప్పుకోవచ్చు. సో OnePlus 9 సిరీస్లో ఒక లైట్ వర్షన్ కూడా తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. మొత్తం 3 ఫోన్స్ ఒక లైట్ వర్షన్ కూడా తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. దానికి వచ్చేసరికి రకరకాల పేర్లు అయితే వినబడ్డాయి. మనకు వచ్చేసరికి E అని, F అని, N అని ఏయో పేర్లు అయితే వినబడ్డాయి. బట్ వచ్చేసరికి ఎట్టకెళ్ళి లాస్ట్ మనకు వచ్చేసరికి ఈ CEO అవుతున్నారు. సో మనకు వచ్చేసరికి పెట్లు. సో ఇతను వచ్చేసరికి ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ అయితే చేసిన మ్యాటర్ ఏంటంటే మనకు వచ్చేసరికి 9R అని చెప్పి తీసుకురాబోతున్నాము అనేది ఇతను అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. సో OnePlus 9R అని చెప్పేసి ఇతను కన్ఫర్మ్ చేశాడు. ఈ OnePlus 9R అంటే మనకు వచ్చేసరికి 9R అనేది ఎక్కువ నుంచి వచ్చింది కదా. సో ఐఫోన్ నుంచి వచ్చింది. సో ఐఫోన్ అందరూ కాపీ కొడతారు అంటే ఇదే. సో అందరూ వచ్చేసరికి ఐఫోన్ తీసుకొచ్చింది కదా R అని పేరుతో చెప్పి R అని తీసుకురావడమేనా, లేదా మీకు మెయిన్ దొరకలేదా? సో I దొరకలేదా, S దొరకలేదా, ఎందుకు అబ్బా? సో ఐఫోన్ ఫాలో అయ్యి మొత్తం పిచ్చి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో OnePlus కూడా మనకు వచ్చేసరికి యాపిల్ స్ట్రాటజీ కిందకే వెళ్ళిపోతుంది. సో ఫోన్ మొత్తం మీద అని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా మనకు వచ్చేసరికి OnePlus 9R అని చెప్పేసి అయితే మనకైతే ఒక ఫోన్ అయితే రాబోతుంది. సో iPhone 10 అలా. అండ్ నెక్స్ట్ న్యూస్ అయినా మనం చూసుకున్నట్టయితే సోనీ నుంచి అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ ఇది కూడా. అండ్ సోనీ నుంచి అయితే మనకు వచ్చేసరికి సోనీ అయితే ఒక గేమింగ్ ట్రిగర్స్ అయితే వీళ్ళైతే మనకు గేమ్ ప్యాడ్స్ అయితే మనకైతే జాయ్స్టిక్స్ వీళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి మనకు లాంచ్ చేయలో జస్ట్ పోస్టర్స్ అయితే వీళ్ళైతే ఇచ్చి
తీసుకొచ్చారు బయటికి. ఇవి వచ్చేసరికి ప్రోటోటైప్ అని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇవి వచ్చేసరికి కొంచెం వెరైటీ ఉన్నాయి. సో చూడవచ్చు మనకి హ్యాండ్ ఫ్రీగా ఉన్నాయి. సో దానిలో పట్టుకోవడమే లేదు, మనకి చేతికి పెట్టుకోవడమే. సో ఇది చాలా సింపుల్గా ఉంది, కొంచెం వెరైటీగా ఉంది. అండ్ కొత్త టెక్నాలజీ అనేది దీనిలో యూజ్ చేసి అయితే తీసుకొస్తున్నాం అనేది వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి మనకు 2022 ఎర్లీలో మనకైతే అవైలబిలిటీ కూడా తీసుకొస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో చూడాలి. సో వీళ్ళు వచ్చేసరికి ఎప్పుడు అవైలబిలిటీ తీసుకొస్తారు, లేకుంటే జస్ట్ ప్రోటోటైప్కి వదిలేస్తారన్న కన్ఫర్మేషన్ కూడా అయితే లేదు. సో జస్ట్ వీళ్ళు 2022 ఎర్లీలో అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. సో ఈ కొత్త కాన్సెప్ట్ ఆఫ్ మనకు వచ్చేసరికి ఈ ట్రిగ్గర్స్ అయితే. సో ఈ వీడియోలో అయితే ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియోని నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అన్న ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ సీ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బై బై.